రాష్ట్ర కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. మనిషిది కోరిక, నీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. చిన్నగా ప్రారంభించి పెద్దగా చేయండి రాజధాని, అది నేను చెప్పాను. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో కూర్చొని సరిపోవని చెప్పిన వ్యక్తి ఈ రోజున 3 రాజధానుల నాటకం ఆడుతా ఉన్నారు. ఈయన షణ్ముఖ వ్యూహంలో, జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది. అది చాలా బలంగా మేము కత్తిపూడి సభలోనే జనసేన తరఫున నేను చెప్తా ఉన్నాను. తాజాంశాన్ని చూస్తున్నాం. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంది కేంద్రం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రపతి సంతకం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.